కొత్తగా నిర్మించిన అధికారిక నివాసంలోకి ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు గృహప్రవేశం చేశారు. ఉదయం 5:22 నూతన గృహంలో అడుగుపెట్టారు. త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. సుదర్శన యాగం, వాస్తు పూజ నిర్వహించారు. గవర్నర్ దంపతులు సైతం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మండలి చైర్మన్ స్వామి గౌడ్, సభాపతి మధుసూదనాచారి, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఎంపీ కవిత పాల్గొన్నారు. ప్రస్తుత క్యాంపు కార్యాలయానికి సమీపంలోనే 9 ఎకరాల విస్తీర్ణంలో సీఎం అధికారిక నివాసం, కార్యాలయం, సమావేశ మందిరం నిర్మించారు. ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి ప్రగతి భవన్గా, సమావేశ మందిరానికి జనహితగా పేరు పెట్టారు. ప్రభుత్వ విధానాల రూపకల్పన, రైతులు, ఉద్యోగులు తదితర వర్గాలతో సమావేశాలు నిర్వహించుకునేలా జనహితను నిర్మించారు. కొత్తగా నిర్మించిన అధికారిక నివాసంలోకి ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు గృహప్రవేశం చేశారు. ఉదయం 5:22 నూతన గృహంలో అడుగుపెట్టారు. త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. సుదర్శన యాగం, వాస్తు పూజ నిర్వహించారు. గవర్నర్ దంపతులు సైతం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మండలి చైర్మన్ స్వామి గౌడ్, సభాపతి మధుసూదనాచారి, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఎంపీ కవిత పాల్గొన్నారు. ప్రస్తుత క్యాంపు కార్యాలయానికి సమీపంలోనే 9 ఎకరాల విస్తీర్ణంలో సీఎం అధికారిక నివాసం, కార్యాలయం, సమావేశ మందిరం నిర్మించారు. ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి ప్రగతి భవన్గా, సమావేశ మందిరానికి జనహితగా పేరు పెట్టారు. ప్రభుత్వ విధానాల రూపకల్పన, రైతులు, ఉద్యోగులు తదితర వర్గాలతో సమావేశాలు నిర్వహించుకునేలా జనహితను నిర్మించారు.